హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ కమ్మని కారపొడి చేసుకుందాం రండి. ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, నూనె, కరివేపాకు. ముందుగా బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని 100 ధనియాలు వేసుకొని వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. కమ్మని స్మెల్ వస్తుంది, అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఒక స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు కలిపి బాగా వేగనివ్వండి. ఇలా వేగింది తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక 100 ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది ఐలో పెట్టకూడదండి, త్వరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోండి. చూడండి కలర్ వచ్చింది కదా, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే బాండీలో ఒక 3 కరివేపాకు రెమ్మలు తీసుకొని వేసి బాగా వేపుకోవాలి. కరివేపాకు కంటికి కానీ జుట్టుకి చాలా మంచిది, ప్రతి ఒక్కరు రోజు తినాలండి. స్టవ్ కట్టేసి అదే బాండీలో కొంచెం చింతపండు వేసుకొని అలాగ లైట్గా వేడి చూపించాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సగం నలిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని అంతేనండి, కారపొడి రెడీ. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా కమ్మగా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.